వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బయాలజీలోని ఈ చాప్టర్లో టాపిక్ గ్రోత్, ఫేజెస్ ఆఫ్ గ్రోత్, రేట్స్ అండ్ కండిషన్ ఆఫ్ గ్రోత్. ఈ టాపిక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ సెల్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ద. ఇప్పుడు ప్లాంట్లోని సెల్స్ అన్నీ దేని నుంచి బేసికల్గా ప్రొడ్యూస్ చేయబడ్డాయి అంటే ఫస్ట్ ఫామ్ అయ్యేది జైగోట్, కాబట్టి ఆన్సర్ జైగోట్ ఆప్షన్ ఏ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ గ్రోత్? సెంటెన్సెస్ చూద్దాము. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది కరెక్ట్ అనేది. సో ఈచ్ సెంటెన్స్ చూస్తే ఇందులో కరెక్ట్ మనకు తెలిసిపోతుంది. Growth is regarded as one of the most fundamental and conspicuous characteristic of living being. B చూస్తే growth can be defined as an irreversible permanent increases in size of an organ and its parts or even of an individual cell. C చూస్తే generally growth is accompanied by metabolic process, both anabolic and catabolic, that occur at the expenses of energy. గ్రోత్కి సంబంధించి ఈ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్టే, కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫార్మ్ ఆఫ్ గ్రోత్ వేర్ ఇన్ న్యూ సెల్స్ ఆర్ ఆల్వేస్ బీయింగ్ యాడెడ్ టు ద ప్లాంట్ బాడీ బై ద యాక్టివిటీ ఆఫ్ ద మెరిస్టెమ్ ఈజ్ కాల్డ్ ద. గ్రోత్ అనేది న్యూ సెల్స్ తోటి ఆల్వేస్ యాడ్ అవుతూనే వెళ్తాయి ప్లాంట్ బాడీలో. సో యాక్టివిటీ అనేది మెరిస్టెమ్ వల్ల అని దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఇలా అంటారు అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అడిగితే ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ లేబులింగ్. ఇది ఇందులో మనం పార్ట్స్ లేబుల్ చేసేటప్పుడు మనకి ఇచ్చింది ఏబిసి అని ఇచ్చాడు. ఏబిసిలో ఫస్ట్ ఏ చూస్తే షూట్ యాపికల్ మెరిస్టెమ్, బి రూట్ యాపికల్ మెరిస్టెమ్, సి వాస్క్యులర్ కేంబియం. ఇక్కడ ఈ మూడు సూట్ అయింది ఆప్షన్ సిలో ఉంది, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, root apical meristem and shoot apical meristem are responsible for the growth of plants and principally contribute to the elongation of the plants along their axis. This growth is called. క్వశ్చన్లో రూట్ అపికల్ కావచ్చు లేదా షూట్ అపికల్ మెరిస్టెమ్ కావచ్చు. ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే గ్రోత్కి రెస్పాన్సిబుల్. ఏ గ్రోత్? ప్రిన్సిపల్లీ కాంట్రిబ్యూట్ టు ఎలాంగేషన్ అన్నాడు. సో కీవర్డ్ మనకి క్వశ్చన్లో ఎలాంగేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలాంగ్ దిస్ యాక్సిస్, కాబట్టి ఈ గ్రోత్ని మనం ఏమంటాము అంటే ప్రైమరీ గ్రోత్ అంటారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డైకోటిలిడనస్ ప్లాంట్ అండ్ జిమ్నోస్పర్మ్స్ ద లాటరల్ మెరిస్టెమ్, వాస్కులర్ కేంబియం అండ్ కార్క్ కేంబియం అపియర్ లేటర్ ఇన్ లైఫ్. లేటర్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. దే ఆర్ ద మెరిస్టెమ్స్ దట్ కాజ్ ఇంక్రీజెస్ ఇన్ ద గ్రిత్ ఆఫ్ ద ఆర్గాన్స్ అండ్ విచ్ దే ఆర్ యాక్టివ్. దిస్ ఈజ్ నోన్ యాజ్. ఇది మనం ఆల్రెడీ స్టేట్మెంట్ చదువుకున్నాము, కంటెంట్లో డిస్కస్ చేసాం. దీంట్లో మనకి మూడు గుర్తుపెట్టుకోవడానికి అండర్లైన్ చేసుకునే వర్డ్స్ ఏంటంటే లేటర్, ప్రైమరీ కాదు లేటర్, తర్వాత గ్రిత్ అండ్ యాక్టివ్. సో ఇప్పుడు ఈ గ్రోత్ని మనం జనరల్గా ఏమంటాం? సెకండరీ గ్రోత్ అంటాం, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు, ఫాలోయింగ్ ఫిగర్ అండ్ షోస్ ABCDEFG అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటి పర్ఫెక్ట్ అనేది చూద్దాం. గ్రోత్ ఆఫ్ ద పొలెన్ ట్యూబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, ఇది ఫాలోయింగ్ కాదు. ఇది డిటెక్షన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఎలాంగేషన్ బై ద ప్యారలల్ లైన్ టెక్నిక్, ఇది సూటబుల్ అవుతుంది. డిటెక్షన్ ఆఫ్ జోన్ ఆఫ్ మ్యాచురేషన్ బై ప్యారలల్ లైన్ టెక్నిక్ కాదు. డిటెక్షన్ ఆఫ్ జోన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ బై ద ప్యారలల్ లైన్ టెక్నిక్, ఇది కూడా కాదు.
సో మనకి బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ జోన్ ఈజ్ ఆర్ their cells walls are primary in nature, thin and cellulosic with abundant plasmodesmatal connections. ఇది యాక్చువల్గా క్యారెక్టర్, దేని క్యారెక్టరు? మెరిస్టమాటిక్ జోన్ యొక్క క్యారెక్టరు. దీంట్లో మనం కీవర్డ్ ప్రైమరీ, థిన్, సెల్యులోసిక్, ప్లాస్మోడెస్మల్, ఇది మనకు హింట్ వర్డ్స్ అవుతాయి. అంటే బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ద సెల్ అటైన్ దేర్ మ్యాక్సిమల్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్ థిక్కెనింగ్ అండ్ ప్రోటోప్లాస్మిక్ మోడిఫికేషన్. ఇందులో కీవర్డ్ మనం చూసుకుంటే క్వశ్చన్లో మ్యాక్సిమల్ సైజ్ అంటున్నాడు, తర్వాత థిక్ అన్నాడు, ప్రోటోప్లాస్మిక్ మోడిఫికేషన్ అన్నాడు. మనం చదివిన పైన క్యారెక్టర్కి ఇది ఆపోజిట్గా అనిపిస్తుంది మనకి. సో ఇది జనరల్గా ఫేజ్ ఆఫ్ మ్యాచురేషన్లో జరుగుద్ది కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇంక్రీజ్డ్ వాక్యులేషన్, సెల్ ఎలాంగ్మెంట్, ఎన్లార్జ్మెంట్ అండ్ న్యూ సెల్ వాల్ డిపోజిషన్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ సెల్ ఆఫ్ సెల్ ఇన్. ఇందులో ఎలాంగేషన్ అనేది మనకు చిన్న ఎన్లార్జ్మెంట్కి హింట్ వర్డ్. అక్కడ ఎన్లార్జ్మెంట్, ఇక్కడ ఎలాంగేషన్ కింద ఎక్కడుందో చూస్తే బిలో ఫేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ లేబులింగ్. ఇక్కడ ఏ, బి, సి, డి ఇవి ఇచ్చాడు. ఇది చూసి కరెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏ అండ్ బి అనేది అర్థమెటిక్ రీజియన్లో చూపిస్తున్నాడు. బి అండ్ సి అనేది జియోమెట్రిక్ రీజియన్లో చూపిస్తున్నాడు. సో ఇప్పుడు ఏటి అర్థమెటిక్, బీసీ జియోమెట్రిక్ ఎక్కడుంది అంటే డి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ డి కరెక్ట్ అవుతుంది. ద ఇంక్రీజ్డ్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ గ్రోత్ రేట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఏ సిగ్మాయిడ్ ఆర్ ఎస్ కర్వ్, సిగ్మాయిడ్ కర్వ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్. జనరల్గా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. లివింగ్ ఆర్గానిజం గ్రోయింగ్ ఇన్ ఏ న్యాచురల్ ఎన్విరాన్మెంట్, టిపికల్లీ ఆల్ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఏ ప్లాంట్. ఇవన్నీ కూడా ఇవి సిగ్మాయిడ్ కర్వ్ చూపిస్తాయి కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆన్సర్ అవుతుంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ లేబులింగ్. ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏలో ఏముంది? టైం ఉంది, హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఉంది. బిలో ఏముంది? టైం ఉంది, సైజ్ అండ్ వెయిట్ ఆఫ్ ద ఆర్గాన్ అని ఉంది. ఈ రెండు కరెక్ట్గా ఎందులో ఉన్నాయి అంటే ఇప్పుడు ఏ లీనియర్ కర్వ్ అనేది అర్థమెటిక్ గ్రోత్, అదే బి అనేది సిగ్మాయిడ్ కర్వ్ అనేది జియోమెట్రిక్ గ్రోత్. ఈ రెండు కూడా మనకి ఆప్షన్ బిలో కరెక్ట్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇన్ డాష్ గ్రోత్ బోత్ ద ప్రొజెనీ సెల్స్ ఫాలోయింగ్ మైటాటిక్ సెల్ డివిజన్ రిటైన్ ద ఎబిలిటీ టు డివైడ్ అండ్ కంటిన్యూ టు డూ సో. ఇక్కడ వచ్చి ఏలో జియోమెట్రిక్ గ్రోత్లో ఏమవుతుంది అంటే మైటాటిక్ డివిజన్ జరుగుతూ రిటైన్ ఎబిలిటీ టు డివైడ్ కంటిన్యూ అంటే లైఫ్ లాంగ్ కంటిన్యూనే అవుతుంది కాబట్టి ఏలో జియోమెట్రిక్ గ్రోత్ ఉంటుంది. సెకండ్ చూస్తే ఇన్ డాష్ గ్రోత్ ఫాలోయింగ్ మైటాటిక్ సెల్ డివిజన్ ఓన్లీ వన్ డాటర్ సెల్ కంటిన్యూస్ టు డివైడ్ వైల్ ద అదర్ డిఫరెన్షియేట్స్ అండ్ మెచ్యూర్స్. ఇక్కడ అర్థమెటిక్లో ఏం జరుగుతుంది అంటే మైటాటిక్ సెల్ డివిజన్ జరిగి ఓన్లీ వన్ డాటర్ సెల్ మాత్రమే మళ్ళీ కంటిన్యూస్ డివైడ్ అవుతూ మిగతా సెల్స్ డిఫరెన్షియేట్ అయిపోయి మ్యాచ్యూర్ అయిపోయి స్టాప్ అంటే గ్రోత్ని ఆపేస్తాయి. అది అర్థమెటిక్లో జరుగుతుంది. సో బి అర్థమెటిక్ గ్రోత్. నెక్స్ట్ డాష్ అర్థమెటిక్ గ్రోత్ ఈజ్ మ్యాథమెటికల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ LT ఈజ్ ఈక్వల్ టు L0 ప్లస్ LRT. అదే the exponential growth can be expressed as W1 equal to W0 ERT. సో ఈ ఆప్షన్స్ మనకి డీలో కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ లేబులింగ్. ఇక్కడ
ఫస్ట్ ఏ చూస్తే కాటిలిడాన్ అవుతుంది, బి ఎపికోటైల్, సి హైపోకోటైల్. ఈ మూడు ఉన్నవి సిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The measure of ability of the plant to produce new plant material is referred to as, ఇక్కడ ఎఫిషియన్సీ ఇండెక్స్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో క్వాంటిటేటివ్ కంపారిజన్స్ బిట్వీన్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ సిస్టమ్ కెన్ బి మేడ్ ఇన్ 2 ways. అయితే ఇదేంటి చూద్దాం. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూస్తే మెజర్మెంట్ అండ్ కంపారిజన్ ఆఫ్ టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ద అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అవుతుంది. అట్లనే ద గ్రోత్ ఆఫ్ గివెన్ సిస్టమ్ పర్ యూనిట్ టైమ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ఏ కామన్ బేసిస్ సిస్టమ్ పర్ యూనిట్ టైమ్ ఎక్స్ప్రెస్డ్ ఇనీషియల్ పారామీటర్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ గ్రోత్ రేట్. సో పైనది అబ్సల్యూట్ అయితే ఇక్కడ మనకి రిలేటివ్ గ్రోత్ అయితే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద సింప్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అర్థమెటిక్ గ్రోత్ ఈజ్ ఎగ్జాంప్లిఫైడ్ బై, ఆన్సర్ రూట్ ఎలాంగేషన్ ఎట్ ఏ కాన్స్టాంట్ రేట్. నెక్స్ట్ 2 leaves ఇక్కడ ఏ బి ఇచ్చాడు ఆర్ డిఫరెంట్ సైజెస్ బట్ షోస్ అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఇన్ ద unit time to give leaves A prime and B prime. Find out the absolute growth and relative growth rate of both the leaves. ఇక్కడ ఇచ్చింది 5 centimeters and 10 centimeters ఏలో, ఏకి A0 ఏ ప్రైమ్కి, బీకి బి ప్రైమ్కి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఇది బుక్లో ఉంది కాబట్టి అబ్సల్యూట్ గ్రోత్ 5 cm² అయినప్పుడు అదే ఏలో బీలో 5 cm² కూడా ఉంది. రిలేటివ్ గ్రోత్ ఆఫ్ రేట్ ఏ 100% అండ్ రిలేటివ్ గ్రోత్ ఆఫ్ బి 10% అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెససరీ ఫర్ గ్రోత్? ఆన్సర్ వాటర్, న్యూట్రియంట్ అండ్ ఆక్సిజన్. ఆల్ ఆఫ్ ద అబౌవ్. డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్సానోమీటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్, ఇక్కడ క్యాలిక్యులేటింగ్ రేట్ ఆఫ్ గ్రోత్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ మూమెంట్స్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ సెన్సిటివ్ ప్లాంట్ మైమోసా పుడికా ఆర్, ఆన్సర్ సిస్మోనేస్టీ. ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ప్లాంట్ పార్ట్ ఇన్ రెస్పాన్స్ టు టచ్ ఈజ్, అంటే మనం టచ్ చేసినప్పుడు రెస్పాన్స్ అవుతూ మూమెంట్ ఉంటుంది ప్లాంట్లో, అది ఏది రెస్పాన్స్ దానికి అంటే థిగ్మోనస్టీ. బి ఆప్షన్ కరెక్ట్. సినోస్టాట్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టడీ ఆఫ్, ఆన్సర్ గ్రోత్ మూమెంట్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చాడు, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ లేబులింగ్. ఆన్సర్ ఏబిసి ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఇక్కడ ఏ అనేది ల్యాగ్ ఫేజ్, బి ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, సి స్టేషనరీ ఫేజ్. ఈ మూడు ఏబిసి కరెక్ట్ సీక్వెన్స్లో ఇచ్చింది మనకు ఆప్షన్ సిలో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సినోస్టాట్ ఈజ్ ద అపారటస్ యూజ్డ్, ఆన్సర్ ఎలిమినేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ జియోట్రోపిజం ఆన్ ప్లాంట్. జియోట్రాపిజంలో గ్రావిటీని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తుంది ఆ అపారటస్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.